ఇవాళ ఉన్న యంగ్ హీరోల్లో డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నవాడు నారా రోహిత్. ఇంట్రొడ్యూస్ చేసుకోండి. రాజనే, మాది వైజాగే. మీరు ఎక్కడ ఉంటారు? లోకలేనా? ఫ్యామిలీ ఎంత బాగున్నారా? నాన్నగారు నారా రోహిత్ మా కుటుంబం నుంచి వచ్చి బాణంతో ఆయన మొదటి సినిమా స్టార్ట్ చేసి కంటిన్యూగా బాణంలా దూసుకుపోతున్నాడు. తను ఏం నమ్ముతున్నాడో, ఎలాంటి కథలను అయితే నమ్ముతున్నాడో అదే చేసుకుంటూ వెళ్ళి ధైర్యంగా డైరెక్టర్స్ ని సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ ప్రొడక్షన్ వరకు పెట్టి చేశారంటే జెన్యూన్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజమైన బోటు కప్ ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం? చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టాలి. ఈ దేశాన్ని చట్టాన్ని పట్టించుకొని వాటితో యుద్ధం జరుగుతుంది. ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్. లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది. తనకు ఒకసారి కనెక్ట్ అయితే ఇంకా అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక డైరెక్టర్ని పూర్తిగా నమ్మి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేసే మెంటాలిటీ ఉన్న రోహిత్. ఇవాళ గుడిలో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్. నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆస్తి వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా, మీరు నాలా ఆలోచించకపోతారు. కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద కోపం అనుకున్నాను సార్. కానీ అది అసహ్యం ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గచ్చు. పొద్దున కాల్ షీట్ వేరే సినిమాకి ఇస్తే రాత్రి కాల్ షీట్ మాకు ఇచ్చి ఈస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇంతగా కష్టపడే హీరోని మా రోహిత్ బాబునే చూస్తున్నాను. నోట్తో చెప్పే మాట కన్నా చేతితో చెప్పే మాట గుర్తుంటుంది సార్. మంచి సెన్సిబుల్ డైరెక్టర్స్ తో సెన్సిబుల్ స్క్రిప్ట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఓపెనింగ్స్ ఉన్న హీరో ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఇలాంటి మంచి సినిమాలకి మార్కెట్ పెరుగుతుంది. యు సెట్టింగ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. రోహిత్ వాయిస్ చాలా బాగుంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. అది కుదరకపోతే చచ్చిపోండి. రోహిత్ తప్పితే ఇంకెవరు క్యారీ చేయలేరు ఆ రోల్. ఎందుకంటే అంతా ఒక రూమ్ లో కేవలం అతను వాయిస్ తో అడిగే ప్రతి క్వశ్చన్ పవర్ఫుల్ గా అనిపించాలి. ఇరక్కొట్టేశాడు. మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున ₹2 చొప్పున వదిలేస్తున్నాడు. ఆఖరికి చిన్నపిల్లలు వాడే సోపుతో సహా. మన దేశ జనాభా 120 కోట్లు. రోజుకి ₹2 చొప్పున వదిలేస్తే 240 కోట్లు. నెలకి 7,200 కోట్లు. సంవత్సరానికి 86,400 కోట్లు. ఈ చిల్లరంతా ఏమవుతుంది సార్? అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపు గురై వేరే దేశంలో చికిత్స పొందాల్సిన కర్మమ్మాయికి పట్టేది. నేను సాయం చేయను, న్యాయం చేస్తాను. చిన్న పాటలో మంచి మాస్ ఉంటుంది, బయటికి మంచి ఊపు వస్తుంది. వాల్యూమ్ పెంచుకో. భయపడే వాళ్ళు బయటికి పోండి, తర్వాత మీ ఇష్టం. చిన్నోడే బేటకొచ్చాడే. నాకు మృత్యుని 360 డిగ్రీస్లో పరిచయం చేస్తాను. ఇలాంటి పరిస్థితి రాకూడదలే. ఆ మృత్యుని నిత్యం నా జేబులో పెట్టుకు తిరుగుతుంటాను సార్. ఈ కథకి నేనే హీరో. నారా రోహిత్ అనే ఒక స్టార్ ఉదయించింది. రేపు పొద్దున అది ప్రజ్వలించబోతుంది ఆకాశంలో. దేవాదాయ శాఖ మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవిస్తా, కాదని గుడి ఆస్తులో వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలాడదీస్తా. మనోజ్ ఎనర్జెటిక్ ఆర్టిస్ట్ అంత అద్భుతంగా నటించాడు. పాత్రని ఎన్నో రకరకాల ఒక సన్నివేశంలో ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా చేశాడు. మా తాత కంటే అది ఎక్కువ. ఎక్కడ మా తాత పింఛన్ ఖాతాలో ఎక్కడ? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do
move so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. నువ్వు నా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 పిల్ల ఓ పిల్ల నా చూపుల్లో నా కలిసావే పిల్ల ఓ పిల్ల నా ఊపిరిలో నా కలిసావే పిల్ల ఓ పిల్ల నా దేవత నువ్వై కలిచావే అయ్యో కలలను కంటూ తెరుతున్నా ఏమో మీ వెంటే నీడై వస్తున్నా నా మనసునే మార్చాలి నువ్వంటే ప్రాణం ఇష్టం. నేను ఎంతో కష్టపడి ముందుకు వెళ్దాం వచ్చే టైంలో ఒక వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు పేరే మౌనిక. ఒక కమిట్మెంట్ కానీ, ఒక సిన్సియారిటీ కానీ, నమ్మిన మనుషులో కానీ, రిలేషన్స్ లో కానీ, వర్క్ లో కానీ, అంటే ఒక జాబ్ తీసుకుంటే ఇంకా దాన్ని అంత చూడాల్సింది. 6 years అయింది సినిమా చేసి, మళ్ళీ మొదలు పెట్టాను. అదంతా మీ ప్రేమతోనే. మళ్ళీ 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఇంత మాత్రం ప్రేమ తగ్గకుండా నాకు ప్రేమిస్తున్నారు చూడండి. ఎన్ని జన్మలను ఎత్తితే నాకు దక్కుతుంది. Every cinema of his first నుంచి చూసుకుంటే ఇప్పటివరకు every cinema of his is different from his previous cinemas. తను ఫస్ట్ సినిమా కానీ నేను చూస్తా ఉన్నాను. ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ అన్ని డిఫరెంట్ స్టోరీస్. ఏ రేంజ్ లో కొడతానంటే ఎప్పుడు చూసినా సరే ఫుల్ ఎనర్జెటిక్ గా, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కలిసినా సరే ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు. ఏం చూసుకునిరా నీకు ఆ పొగరు అని అడిగావు కదరా. సత్తా ఉన్నాడు ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క. కొడితే నొప్పి పుట్టదా, పొడిస్తే ప్రాణం పోదా. శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొడ్డి గుమ్మం నుంచి రావాలి, వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళాలంటారు. నేను సింహద్వారం నుంచి వచ్చా, సింహద్వారం నుంచే వెళ్తున్నా. నాది సింహ రాశి, సింహ లగ్నం. అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట బ్యాట్ రెచ్చావంటే గుచ్చి ఎండ పెడతాను నా యాల. చిల్లి నీ బలం చూపించా, నీ పలుపు చూపించా. శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తు దిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా, తప్పకుండా కొడతా. అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు, కరెంటు తీగ. సీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా, వాడి జోలికి ఎవడైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా.
సినిమా అనేదే మెయిన్ అమ్మ సినిమా. మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడు పోవడానికి నేను కాయ పొందే కాదు. మీ మనోజ్